హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు జల దాసోహం. తన స్వార్థ రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ గొంతు కోస్తూ రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో సాగు తాగునీరు లేక రాయలసీమ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారాలతో కాలయాపన చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడికి లొంగి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 120 టీఎంసీల తెలంగాణ అక్రమ ప్రాజెక్టుకు విశాఖ దృక్పథం పేరుతో బ్లాక్ చెక్ పెడుతున్నారని మండిపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు వైఎస్ జగన్ గారు 45.72 మీటర్ల ఎత్తుతో ప్లాన్ చేసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించి లక్షలాది ఎకరాల సాగునీటి ఆశలను నీరు గాల్చిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజనాథ్ ఆపేక్షించారు. ప్రతి ఎకరాకు నీళ్ల వల్ల కొన్ని వందల ఎకరాల్లో చీనా చెట్లు ఎండిపోతా ఉన్నాయి. నీళ్లు ఎక్కడిచ్చారో చెప్పాలి. మీరు ఊరికే అదొక స్లోగన్ లాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎన్ని మాట్లాడినా మీ మనసులో మాట రాసిన పుస్తకం లాగే మీరు వ్యవసాయం అంటే మీకు నచ్చదు. మీకు ఈరోజు ఎండిపోతున్న పంటలు, అట్లా ఎండిపోతున్న హార్టికల్చర్ సంబంధించిన మొక్కలు, రేట్ లేకుండా రోడ్డు మీదే వ్యవసాయ ఫలాన్ని పెట్టిన రైతాంగం మొక్కజొన్న రూపేనా మిగతా వరి రూపేనా కనిపిస్తుంది మీకు. వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళండి. అట్లా వెళ్ళకుండా ఊరికి చేసిన డయాసుల నుంచి మాట్లాడుకుంటూ పోతా ఉంటే చూడ్డానికి రాయలసీమ వాళ్ళగా బాధగా ఉంటుంది మాలాంటి వాళ్ళకి. బాబు గారు, మీరు గమనిస్తున్నారో లేదో, మీ నాయకత్వంలో మీ ఆలోచన విధానంలో కానీ మీ యొక్క ఈ రోజున పరిపాలన ప్రవర్తనలో రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా కావాల్సింది నీళ్లు. ఇండస్ట్రియలైజేషన్ కూడా నీళ్లు కావాల్సిన అవసరాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరు ఏమైనా మాకున్న అరకొరప్ప నీళ్లను కూడా తీసుకెళ్లి అక్కడ ఇస్తున్నారో తెలియదు, కానీ నీళ్లు ఉండాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా. బహుశా ఆ విషయాన్ని మర్చిపోతున్నట్లున్నారు మీరు. ఈ మధ్యకాలంలో 11వ తారీఖు అనుకుంటాను నేను, బహుశా ఈ నెల, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి మీతో మాట్లాడుతూ సమావేశంలో ఏమన్నాడంటే, తెలంగాణ వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు ఒప్పుకోండి. బహుశా ఒక ప్రముఖ పేపర్లో వార్త నేను చూశాను. తద్వారా తెలంగాణ నీటి అవసరాలు తీరుతాయి. ఆ పైన మీరు నల్లమల సాగర్ని వాళ్ళు అడ్డం పడరు అని మాట్లాడారు. మీరు విశాల హృదయంతో దృక్పథంతో ఆలోచించాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మీరు ఏమైనా ఆలోచిస్తా ఉన్నారా అడుగుతున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి యొక్క డిమాండో కోరికో మీ ఇద్దరు రూమ్లో కూర్చొని మాట్లాడుకున్న మాటల వల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు ఆపేస్తే ఇప్పటికే రాయలసీమ రైతాంగం తమ పంటలు ఏమవుతాయో భవిష్యత్తులోని భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. మీరు దాన్ని ఖండించలే. మీరేమనుకుంటారంటే ఎన్డీఏలో చాలా ఇంపార్టెంట్ కదా మీరు అనుకుంటూ ఉంటారు. ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ అని బాబు గారు, కాబట్టి అన్ని నేను తెచ్చుకుంటానులే అనుకుంటుంటారు. మీరు ఇంతవరకు తెచ్చిందంటూ ఏంది లేదు ఈ రాష్ట్రానికి. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లేదు, రాష్ట్రానికి ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా లేదు. ఇవన్నీ మాకు గుర్తుకున్నాయి, ప్రజలకు కూడా గుర్తుకున్నాయి. మాట్లాడకపోయేంత మాత్రాన మర్చిపోయి అనుకోబాకండి మీరు. మీకేమైనా అర్థమైందో నాకు అర్థం కావడంలే. దాదాపు అష్యూర్డ్ వాటర్ కింద నీళ్లు పాలమూరు దిండికి రంగారెడ్డికి 90 టీఎంసీలు, దానికి అసోసియేటెడ్గా ఉన్న అటాచ్డ్గా ఉన్న దిండి ప్రాజెక్టుకి 30 టీఎంసీలు, దాదాపు 120 టీఎంసీల నీళ్లు మీరు అక్కడ ఇమ్మని ఆయన చెప్తే మీ దగ్గర నుంచి ఖండన ఏమి లేదు.
బ్లాంక్ చెక్ ఇచ్చేస్తా ఉన్నారు నీళ్ళలో. మీరు బ్లాంక్ చెక్, రాయలసీమ ప్రాంతం ఏమైనా కానీ మీకు ఇబ్బంది లేని ఫీలింగ్ లో ఖాళీ చెక్ రాసిస్తా ఉన్నారు తెలంగాణ వాళ్ళకి. బహుశా ఖాళీ చెక్ అడిగాడేమో ఆయన నీళ్ల మీద కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ గారు. అక్కడి నుంచి మీరు పోగొట్టుకుంటే వచ్చే నష్టం ఎవరికి? డైరెక్ట్ గా రాయలసీమ ప్రాంతానికి కృష్ణ నీళ్ల మీదే డిపెండ్ అయి బతికే గొంతు దడుపుకునే రాయలసీమ ప్రాంతానికి నష్టం వస్తుంది. మీరు నల్లమల సాగర్కి నీళ్ళు ఇస్తారట పోలవరం నుండి, దాదాపు 200 టీఎంసీల దాకా తెచ్చుకోవచ్చు కదా అని. బహుశా సబ్జెక్ట్ మీరు కరెక్ట్ చేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు. 200 టీఎంసీల ఏ నీళ్ళు వస్తాయి? వరద నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, 80 టీఎంసీలు దాటిన తర్వాత, నాకు గుర్తున్నంత మేర 80 టీఎంసీలు దాటిన తర్వాత పోలవరం నుంచి ఏ డైవర్షన్కైనా సరే ఎగువ రాష్ట్రమైన కర్ణాటకకి, ఆ తర్వాత మహారాష్ట్రకి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ విషయం మర్చిపోతే ఎట్లా? మీరు విశాల దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటారు. విశాల దృక్పథంతో ఆలోచించి చాలా కష్టం అండి. రాయలసీమ వాళ్ళం అడిగేది ఒకే మాట ఏంటంటే, అయ్యా మీరు మా గురించి ఆలోచించండి అని. సర్వే జన సుఖినో వంతు మంచిదే. ఈ మధ్యకాలంలో గమనిస్తా అంటే ఎక్కువ మంది ఆ సర్వే జనంలో మీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి, ప్రజలకు కూడా మీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. కానీ రాయలసీమ ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు మీ దగ్గర ఏంది లేదు. నల్లమల సాగర్ నీళ్ళు ఎట్లా వస్తాయండి చెప్పాలి. మీరు బనకచెర్ల నుంచి మీరు దాన్ని నీళ్ళు తెచ్చిపెడతాం మేము అక్కడి నుంచి కనెక్ట్ చేసి చెప్పిన తర్వాత మీరు బనకచెర్లు ఎట్లా కట్ చేస్తారు? మాకేం అర్థం కావడంలే. ఈ రోజున పోలవరం హైట్ 45.72 నుండి 194.6 టీఎంసీల సామర్థ్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం డ్యాం గురించి ఆలోచించి పనులు మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటే, మీరు ప్రభుత్వంలో ఉండి అన్నాడు రాయలసీమకు వచ్చి ఇంతకుముందు ఆయన ఎన్టీఆర్ గారు రాయలసీమను మార్చారు. పాపం ఎన్టీఆర్ గారు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది మీరు తలిచినప్పుడల్లా పేరు. అట్లాగే ఎన్డీఏ అదేదో ఇదో తెచ్చి ప్రీతంగా మార్చేస్తానని చెప్పి ఇంతకు కామెంట్ చేశారు ఆ మీటింగుల్లో మీరు. అయా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆఖరికి దాని హైట్ ని 41.15 మీటర్ల ఎత్తుకు 119.24 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో వాళ్ళు మంత్రివర్గ సమావేశం నిర్ణయిస్తే, అందులో మంత్రిగా ఉన్న మీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే సహాయ మంత్రిగా అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నీళ్ల యొక్క అలొకేషన్ లేదు, ప్రకటించేశారు. ఎంత డబ్బులు? 12,500 కోట్ల రూపాయలు అప్పర్ భద్ర పైన వాళ్ళు ఇచ్చే విధంగా. నీ పోలవరానికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు రావు, మీరు అడగరు. మన పోలవరం కట్టుకునే కేసు యాక్చువల్ వాళ్ళే కట్టాలి. మీరు తీసుకున్నారనుకో దాన్ని నేను కడతానని. కనుక మీరు ఏమన్నా మాట్లాడండి. నల్లమల సాగర్కి నీళ్లు తెచ్చిన తర్వాత వెలుగొండ ద్వారా ఆ రెండింటిని కలుపుకొని అనుసంధానించుకొని రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో భాగాలుగా ఉంటున్న నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పాన్ని మీరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా నాయకుని ప్రభుత్వం ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టుకి ఎట్లా పర్మిషన్ ఇస్తారని కంప్లైంట్ చేసిన, ఫిర్యాదు చేసి ట్రిబ్యునల్లో పెట్టిన ప్రభుత్వంగా మేము గుర్తుపెట్టుకుంటాం రాయలసీమ ప్రజల తరఫున. దాన్ని అట్లాగే అప్పనంగా వదిలేసే వాళ్ళుగా, వీలైతే రేవంత్ రెడ్డి లాంటి ఒప్పందాలు చేసుకుని ముందుకు పోయే వాళ్ళుగా మీరు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీకేం అర్థం కావడంలే. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వీడాలపోతే దాన్ని చేయకూడదని ఒక కార్యక్రమం తప్ప మీ దగ్గర. వరద నీళ్లతో కింద కృష్ణా నది వరద నీళ్లతో కింద ప్రాంతాలు మునిగిపోకుండా అక్కడి నుంచి నీళ్లు తీసుకుని గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలని, రైతుల్ని కాపాడుకోవాలి అన్న ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఏదో మాట్లాడుతూ రాయలసీమలో రాయలసీమ రకరకాలుగా అయిపోయింది, మీ వల్లనే అయిందని మీరు చెప్తా ఉన్నారు. అవును, కేవలం మీ వల్లనే అయింది. ఒక్క ఎకరా కూడా మీరు నీళ్ళు ఇచ్చిన పాపాన పోలే ఇంతవరకు. ఎకరాకు నీళ్ళు ఇచ్చినట్టు చెప్పాలి నాకు. ఎన్టీఆర్ గారిని మీరు ఏం చేశారో నాకంటే మీకే బాగా తెలుసు. పాపం సీనియర్ ఎన్టీఆర్ గారు అల్లాడిపోతా ఉంటారు మీరు మాట్లాడుతూ ఉంటే. అట్లాగే
రాయలసీమ ప్రాంతంలో బంగారు తవ్వేస్తాం, వచ్చే కాలంలో బంగారు తవ్వేస్తాం అనే మాటలు, ఇది డ్రౌట్ కాదు, కరువు ప్రాంతం కాదు, డ్రోన్ల ప్రాంతం అని చెప్పే విధంగా ఏర్పాట్లు. నాకు అనుమానం వస్తుంది, ఇప్పుడు డ్రోన్లతో నీళ్లు చల్లిస్తారేమో. ఎందుకంటే మీరు అవేంటి రెయిన్ గన్లు పెట్టి మా దగ్గర పంటలు పండించినామని చెప్తా ఉంటారు. ఎప్పుడు పండించారో నాకు తెలియదు, కానీ రెయిన్ గన్లు వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు వాడిన వాళ్ళు ఎవరు కూడా మీకు బాగా తెలుసు, మీకు సంబంధించిన వాళ్ళు. బహుశా అది కూడా చెప్తారేమో, ఏదో ఈ డ్రోన్ల ద్వారా నేను నీళ్లు శ్రీకాకుళంలో పడ్డ వర్షపు నీళ్ళు తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో చెట్లకి ఇస్తారని చెప్పినా నేను పెద్ద ఆశ్చర్యపోను. అట్లాగే నాకు బాగా గుర్తుంది, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆ తదనంతర కాలంలో అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ ఒక కారిడార్ని ఇచ్చాం. చెన్నై బెంగళూరు కారిడార్ కింద హాల్ లాంటి అనేకమైన ఇండస్ట్రీస్ అక్కడ ప్లాన్ జరిగాయి. వాటి ఊసి మీ దగ్గర ఏంది లేదు. సరే, మీరేం మాట్లాడుతూ ఉన్నారంటే రాయలసీమను మార్చేస్తాను, ఇప్పటికే మార్చేస్తా ఉన్నారు కదా మీరు. ఏమో మీరు మార్చిని చూసి భయపడతా ఉన్నాం మేము. మా వాళ్ళు అయితే పుట్టపర్తి పక్కలతో ఉరుకుతా ఉన్నారు. అసలుకి ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారన్నా, ఇక్కడ కాదు, ఇక్కడ భూములన్నీ అప్పుడు వాళ్ళు కొనేసుకున్నారన్నా అని. అదేదో నాకేం అర్థం కావడంలే, అది మీరే చెప్పాల. అట్లాగే భద్రపైన ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది కల్బుర్గి ఏరియాలో. అట్లాగే పాత కల్బుర్గి ఏరియా యాదగిరి జిల్లాలో, అది సుంతి బ్యారేజ్ అండ్ లిఫ్ట్ ఇరిగేషన్. అక్కడి నుంచి బ్యారేజ్ 4, లిఫ్ట్ ఇరిగేషన్ 4. కల్బుర్గిలో కొంత ప్రాంతం, యాదగిరి ప్రాంతానికి వాళ్ళు నీళ్లు పెట్టుకునే విధంగా కర్ణాటక వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ చేశారు. బహుశా అప్రూవల్ అయింది అనుకుంటారు. భద్ర అనేది తుంగభద్ర యొక్క ఉపనది అండి, గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఉపనదులు ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఎట్లా వస్తాయో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక తక్షణం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయండి. హంద్రి నీవాను వెడల్పు చేయండి. హంద్రి నీవా గాలేరు నగర్ లింక్ కెనాల్ని పూర్తి చేసి 2వ ఫేజ్ హంద్రి నీవాకి గాలేరు నగర్ నీళ్లు తీసుకుని చిత్తూరుకి కడపకి నీళ్లు ఇవ్వండి. అనంతపురం జిల్లాకు ఆ తర్వాత కర్నూలు జిల్లాకు మొదటి ఫేజ్ కింద ఆ 40 టీఎంసీ నీళ్ళు ఇస్తే రైతాంగం సంతోషంగా ఉంటున్న విషయాన్ని కొద్దిగా మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. అట్లాగే నాకు ఇంకొక మాట్లాడితే ఏదో కియా కార్లు 80 దేశాల్లో ఉన్నాయని. చాలా దేశాల్లో కియా కార్లు వచ్చిన తర్వాత ఇక్కడికి కియా కార్ వచ్చింది. ఏదో బాగుంటుందిలే, ఎత్తి ప్రాసలకని చెప్తారని నాకు అనుమానం. అట్లాగే కియా కార్లో ఫ్యాక్టరీలో ఎన్ని ఉద్యోగాలు అనంతపురం జిల్లా వాళ్ళకి వచ్చినాయి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది. ఏ స్థాయి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా ప్రాంతం కదా, మాకు విపరీతంగా మార్చేస్తాం, మారబోతుందని చెప్తున్నారు కదా. దేశానికే రక్షణ సీమగా సంతోషం. మరి దేశానికే రక్షణ సీమగా మారుతున్న మా ప్రాంతంలో సాధారణ ప్రజల యొక్క జీవితానికి రక్షణ ఏమన్నా ఉందని అడుగుతా ఉన్నాం. అంటే ఉద్యోగాలు మీ లెక్క ప్రకారం కేవలం ఆ ఆధునిక మధ్యతరగతి యుద్ధ విమాన తయారీ కేంద్రమే 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అని. అట్లాగే దాదాపు ఇక్కడ ఈ లెక్క చూస్తూ ఉంటే ఒక 15,000 ఉద్యోగాలకి ఇక్కడ లిస్ట్ అంతా ఉంది. ముందుకు అటు ఇటు మార్పులతో 10 కోట్ల పెట్టుబడికి కూడా 125 మందికి ఉపాధి ఇస్తామని చెప్తా ఉన్నారు. నేను అడిగేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉద్యోగాలన్నీ అనంతపురం జిల్లాకు, రాయలసీమ జిల్లాకు ఇమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగాలు మాకు కాకుండా వేలకు వస్తే మాకేం ఉపయోగం? మా భూములు పోవడం తప్ప. దేశం పట్ల గౌరవంతోనూ ప్రేమతోనూ బాధ్యతని మాట చెప్తా ఉన్నాం. దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టుల్లో కూడా ఆ ఉన్న ఉపాధి అవకాశాలని మా రాయలసీమ ప్రాంతానికి ఇమ్మని, ప్రత్యేకించి అనంతపురం జిల్లాకి ఇమ్మని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే అన్ని ఉద్యోగాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని, ఎందుకంటే మంది ప్రజల ల్యాండ్ వాడేటప్పుడు అన్ని ఉద్యోగాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అట్లాగే అన్నిటికి కూడా కలిపిమ్మని నేను కోరుకుంటా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను.
కనుక మీరు దీంతో పాటుగా రాయలసీమను కాపాడేది కానీ రాయలసీమ ప్రాణాన్ని నిలిపేది కానీ నీళ్లు, ఆ నీళ్లకున్న ఏకైక అవకాశం కృష్ణ నీళ్లు. కృష్ణ నీళ్లు ఎట్లా తెస్తారు, ఎట్లా రాయలసీమ ప్రాంతాన్ని కాపాడుతారు, ఈ పక్క ఉన్న కృష్ణా డెల్టా ప్రాంతాన్ని పోలవరం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఎట్లా స్టెబిలైజ్ చేస్తారు, ఇది కదా చెప్పాల్సింది మీరు మాకు. 41.15 మీటర్ల ఎత్తు నుంచి పోలవరాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏ వెలుగులకు ప్రస్థానం తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తే అది మాట్లాడడం కాకుండా రాష్ట్ర రైతాంగాన్ని కాపాడండి. ప్రత్యేకించి రాయలసీమ రైతును నీటి ద్వారా మాత్రం మీరు ఆదుకోగలరు అన్న అంశాన్ని గుర్తు చేస్తూ మిగతా రంగాల్లో అభివృద్ధి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.